విష్ణుప్రియ ప్లే లైక్ ఇంకాగ్నిటో. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, అసలు గొడవకి కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. మన ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్య అయితే ఒక వీడియో అయితే చేసింది విష్ణుప్రియ అక్కయ్య గురించి. ఏమని అంటే, పచ్చిగా చెప్పాలంటే విష్ణుప్రియ అక్కయ్య ఒళ్ళు చూపించి మరీ డబ్బులు సంపాదిస్తుంది. యూట్యూబ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నాకు ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి ఆమె అయితే ఒక వీడియో అయితే చేసింది ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్య. అయితే ఇక ఇదంతా చూసినటువంటి మన విష్ణుప్రియ అక్కయ్య, ఏంట్రా నాయన నా మీదనే ఇంతలా ఈమె వీడియో చేసి నన్ను ట్రోల్స్ చేస్తుంది, నన్ను ఇన్ని మాటలు అంటుంది అని చెప్పి చక్కగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్య మీద అయితే ఈమె విష్ణుప్రియ అయితే కేసు అయితే పెట్టింది. మరి ఖచ్చితంగా ఈమె వెళ్లి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కదా, అయితే మన ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్యని నిజంగా జైల్లో పడేసి కొడతారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే పోలీస్ స్టేషన్ లో అయితే అస్సలు వెయ్యరు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ప్లే లైక్ ఇంకాగ్నిటో అనేటువంటి అమ్మాయి ఉంది కదా, ఆమె అయితే వీడియోలో అయితే అన్ని ప్రూఫ్స్ తోటి అన్ని మంచిగా మాట్లాడింది, ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేయకుండా విత్ ఎవిడెన్స్ తోటి అయితే మాట్లాడింది. మరి ఎందుకు విష్ణుప్రియ అక్కయ్య అసలు ఎందుకు మన ప్లే లైక్ ఇంకాగ్నిటో మీద వెళ్లి కేసు పెట్టిందో పోలీస్ స్టేషన్ లో, నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారంటే ప్లే లైక్ ఇంకాగ్నిటో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆమెకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆమె మాట్లాడింది నిజం అంతా. కావాలంటే విష్ణుప్రియదే తప్పు, విష్ణుప్రియని జైల్లో పడేయాలి అని చెప్పి బయట జనాలైతే అందరూ కూడా ఇదే అంటున్నారు. ఏమని అంటున్నారు అనేటువంటిది ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే ఆ మాటలు కొన్ని గలీజ్ మాటలు ఉన్నాయి. అవి ఈ వీడియోలో చెప్తే మాత్రం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడి స్ట్రైక్ అయితే పడుతుంది మన ఛానల్ పైన. ఇప్పటికే 2 స్ట్రైకులు ఉన్నాయి మన ఛానల్ మీద, ఈ స్ట్రైక్ గాని పడితే ఛానల్ పోతుంది. ఇక విష్ణుప్రియ అక్కయ్యని ఏమని తిడుతున్నారంటే, 400 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి జనాలకి చెప్పి వాళ్ళ దగ్గర పైసలు మింగేస్తున్నావు, నీలాంటి దాన్ని అసలు ఏమనాలి, నీలాంటి వారు ఉన్నందుకే జనాలు అందరూ బయట పని చేసుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ కనబడ్డ అమ్మాయిని గెలుకుతూ కనబడ్డ అమ్మాయిని రూమ్ లోకి తీసుకువెళ్లి మానభంగం చేస్తున్నారు. నువ్వు అసలు విష్ణుప్రియ నీకే చెప్తున్నాం మేమందరం, నువ్వు అసలు ఏం తప్పు చెయ్యలేదా, తప్పు చెయ్యంది ఏమైనా నువ్వు శుద్ధ పూసవా, అసలు ఎందుకు ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్య మీద అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అసలు కేసు ఎందుకు పెట్టావు అని చెప్పైతే జనాలైతే అంటున్నారు, తిడుతున్నారు కూడా. అసలు ఈమె విష్ణుప్రియ ఉంది కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ కంప్లైంట్ ఏమని రాసిందో ఏమో కానీ ఆమెకే తెలియాలి. ఆమె ఈ విధంగా రాసుండొచ్చు, నేను శుద్ధ పూసని, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, అందరూ నా మీద నిందలు పెడుతున్నారు, ఆ ప్లే లైక్ ఇంకాగ్నిటో అక్కయ్యని అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈ విధంగానే రాసుండొచ్చు ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకు అంటే ఆమె దగ్గర డబ్బు చాలా ఉంది, ఇంకాగ్నిటో అక్కయ్య తోటి పోలిస్తే ఆ విధంగా డబ్బు తోటి ఇక ఆమె ఏమైనా చేయొచ్చు, మీ అందరికీ తెలిసిందే. నేను ఇంకా డీప్ గా వెళ్ళిననుకో చెప్తున్నాను కదా, యూట్యూబ్ రూల్స్ అయితే ఒప్పుకోవు. అసలు ఈ వీడియోనే ఉంటదా పోతుందా అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మరి మీకేమనిపిస్తుంది మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత? ఈ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, విష్ణుప్రియ ఇంకాగ్నిటో అక్కయ్య, అసలు వీళ్ళిద్దట్లో ఎవరు మంచివారు, ఎవరు శుద్ధ పూసలు అనేటువంటిది అయితే మీరే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.